అండ్ బేసిక్గా భయ్య ఇప్పుడు లవ్ స్టోరీస్ సినిమాలు కానీ లేదంటే కొంచెం కమర్షియల్ సినిమాలు వేరు. ఇది టోటల్ థ్రిల్లర్ కాబట్టి ఏదైతే మనం సీన్స్ చేస్తున్నామో ఆ మూడ్ క్యారీ చేస్తుండాలి, నెక్స్ట్ డేస్కి ఇలా కంటిన్యూ చేస్తుండాలి. సో మీకు ఎలా క్యారీ చేయగలిగారు ఆ మూడ్ని, షూట్ అంతవరకు ఎలా చేయగలిగారు అండ్ మీ డైరెక్టర్తో మీ ఇంటరాక్షన్ ఎలా ఉండింది? మాకు షూట్ చేసినప్పుడు ఎప్పుడు ప్రాపర్గా ఏమీ షూట్ చేస్తున్నట్లేదు, ఫ్రెండ్లీగా వచ్చేవాళ్ళం. సో సీన్ అని చేసేసుకునే వాళ్ళం. మా డైరెక్టర్ గారు కూడా అంత టఫ్ కాదు. సో ఆయన కూడా మాతోనే కలిసిపోయి కోఆర్డినేషన్ బాగుండేదండి. బాగుండేది. సో మేము షూట్ చేస్తున్నాము, సో ఇలా చేయాలి అలా చేయాలి అని కొంచెం ప్రెజర్ కానీ ఇదంతా ఏం లేకుండే. సో సీన్ ఇదండి ఇది చేయాలి, సో ఇలా చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది, ఓకే ఓకే కొంచెం ఇంప్రూవేషన్ చేసుకున్నా సరే దాన్ని ఆయన తీసుకోవడం కూడా ఓకే ఇలా చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఓకే అని చేద్దాం అనడం. సో 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 ఫ్రెండ్లీగా వెళ్ళిపోయింది మా ఫ్రెండ్లీగా. మీరు అంటే 2 months వర్క్షాప్ జరిగిందండి ముందు. ఓకే. షూటింగ్కి ముందు 2 months వర్క్షాప్ జరిగింది. సో అందులోనే ఆ మూడ్ క్యారీ కానీ లేకపోతే క్యారెక్టర్ డీటెయిల్ కానీ అర్థం చేసుకోవడం కానీ మొత్తం అక్కడే జరిగిపోయింది. సో అది ఈజీ అయిపోయింది ఆ ప్రాసెస్. ఓకే. డైరెక్టరు ఏదైతే అనుకున్నాడో తను స్క్రీన్ ప్రజెన్స్ అది ఖచ్చితంగా రావాలని దగ్గరుండి మరీ ఇన్పుట్స్ ఇచ్చి ఇలా చెయ్యి చెప్పి చేయించుకున్నాడు. మేము సాటిస్ఫాక్షను, అతను సాటిస్ఫాక్షన్ అయ్యాడు అన్నమాట. సో అంటే మీరు అన్నీ చెప్తున్నారు కానీ స్టోరీకి సంబంధించింది ఏది చెప్పట్లేదు. అందుకే నేనే స్టోరీకి సంబంధించి ఒకటి చెప్తాను, అది కరెక్ట్గా చెప్పండి. సో మీరిద్దరూ కలిసి ఎక్కడికో టూర్కి వెళ్తారు, అక్కడ ఏదో జరుగుద్ది తిన వల్ల, అది ఏం జరిగింది అనేది వాస్తవం, అదే కదా లైన్? అలాంటిదేనా, అలాంటిది ఇంకా ఏమన్నా ఉందా? జస్ట్ స్మాల్ పార్ట్ అంతే. అంటే జస్ట్ అంటే మీరు టీజర్లో చూపించింది జస్ట్ స్మాల్ పార్ట్, చిన్న. ఓకే. సో మరి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే అది ప్లాన్ ఉంటుందండి యాక్చువల్గా. ట్రైలర్ కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. సో అది ఇంకా తెలియాలి, స్క్రీనింగ్ తర్వాత అనుకుంటున్నారు. ఓకే. సో బేసిక్గా ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత సినిమా చూసామండి, క్రూ మొత్తం చూసాం. సినిమా చాలా బాగా వచ్చింది. అంటే మెయిన్ పాజిటివ్ ఏంటంటే అండి, అనవసరమైన సీన్స్ కానీ లేకపోతే అనవసరంగా ఇక్కడ అతికించి పెట్టారు అలాంటి సీన్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఒక ట్రాక్ పెట్టారు కదా ఇక్కడ, అలాంటివి ఏం లేదండి. ప్రాపర్గా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కథతో రిలేట్ అయ్యే సీన్సే మొత్తం అలా వెళ్ళిపోతుంది. జస్ట్ అలా రష్లో వెళ్ళిపోతుంది సినిమా. సో అది చాలా బిగ్గెస్ట్ పాజిటివ్ అండి. అది అనవసరంగా ఇది వచ్చిందా అని అనిపించదు ఇక్కడ. సో సినిమా చూసుకున్న తర్వాత వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ ద ప్రొడక్ట్. సో స్క్రీనింగ్ ప్లాన్ చేస్తామండి, ఓ 15 daysలో స్క్రీనింగ్ ప్లాన్ చేస్తాం ప్రసాద్స్లో కానీ రామనాయుడులో కానీ. సో ఆ స్క్రీనింగ్ కొలాబరేటివ్ బేస్డ్గా చేద్దామని, అంటే స్క్రీనింగ్కి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఇలాగా ప్రొడ్యూసర్స్ కానీ ఇలా ఇండస్ట్రీలో ఉన్న మాకున్న కాంటాక్ట్స్ కానీ లేకపోతే వచ్చేవాళ్ళు కానీ వీళ్ళకి చూపించి ఆ కొలాబరేటివ్గా వెళ్దామని. వన్స్ ఆ కొలాబరేటివ్ సక్సెస్ఫుల్ అయితే అప్పుడు ట్రైలర్ లాంచ్ ఇంకా పెద్దగా ప్లాన్ చేసి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు సినిమాకి ఫర్దర్గా? అంటే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ స్క్రీనింగ్ అండి. సో ఇప్పటివరకు అయితే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, నెక్స్ట్ కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి కొన్ని. దాని తర్వాత ఆడియో రిలీజ్ అవ్వాలి బయటికి. 3 బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చాయండి బయటికి. సో దాని తర్వాత ఎప్పుడైతే స్క్రీనింగ్ జరుగుద్దో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో చాలా పాజిటివ్గా ఉంది మొత్తం అట్మాస్ఫియర్ అంతా. కొలాబరేషన్ అయిన తర్వాత స్క్రీనింగ్ బట్టి రిజల్ట్ బట్టి ఆ సినిమా ఎలా వెళ్తుంది అంటే, కొలాబరేట్ చేసుకుంటే ఎవరైనా వచ్చి సినిమా కావాలి అని తీసుకుంటే సో దాని తర్వాత ఎప్పుడు రిలీజ్ అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. లేకపోతే ఇంకా 2-3 స్టెప్స్ ఉన్నాయండి అలా.